వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు పోలేరమ్మ దేవతని నేను చూపిస్తున్నానండి. నెల్లూరు బీబీ నగర్ సెంటర్లో ఉండే పోలేరమ్మ దేవతని చూపిస్తున్నాను. నేను 2012 నుంచి ఈ దేవాలయాన్ని చూస్తున్నానండి. నేను 2012లో చూసినప్పుడు ఈ దేవాలయం వచ్చేసి ఒక చిన్న అంటే 4 గోళ్ల మధ్యలో ఒక చిన్న దేవాలయంగా ఉండిందండి. ఈరోజు 2024కి ఈ మహిమగల దేవత చాలా వరకు డెవలప్మెంట్ని చేయించుకుందండి. అంటే నాకు తెలిసినంత మటుకు రేకుల షెడ్ కానీ, ధర్మరాజు స్వామిని కానీ, నెక్స్ట్ వచ్చి శివాలయంలో శివుడిని కానీ పక్కన చాలా వరకు ప్రతిష్ఠించారు. అంటే ఈ మహిమగల దేవత చాలా వరకు భక్తుల్ని అంత చల్లగా చూస్తుంటేనే కదండి మనకి ఇంత డెవలప్ అయిందని మనకి తెలుస్తుంది. కాబట్టి బీవీ నగర్లో ఉండే ఎవరైనా సరే, లేదు దాని చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా ఈ పోలేరమ్మ దేవతకి మీకు తోచిన విధంగా డొనేషన్స్ ఇస్తే ఇంకా చాలా రకాలైన డెవలప్మెంట్ ఈ దేవతకి జరుగుతాయని నేను ఈ చిన్న వీడియోలో చెప్తున్నాను. ఇదైతే డిమాండ్ అయితే కాదండి. స్వచ్ఛందంగా మీరు పూజారి దగ్గరకు వచ్చి ఏం కావాలి అనేది చూసుకొని వాళ్ళని అడిగి మీరు చేస్తే ఇంకొంచెం డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సమయం వచ్చింది కాబట్టి నేను మీకు ఇది చెప్తున్నానండి. ఇదైతే స్వచ్ఛందంగా చేయండి, డిమాండ్ అయితే కాదు. ఇక్కడైతే సోమవారం లేదు శివుడికి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మంగళవారము, ఆదివారము, శుక్రవారము చాలా రకాలైన పూజలు మనం స్వయంగా చేసుకొని పోవచ్చండి. పూజారి అయితే చాలా బాగా చేస్తారు. నెక్స్ట్ దసరాల్లో, శ్రావణ శుక్రవారాలు, నెక్స్ట్ ఏదైనా పండగలు వస్తే మటుకు ఇది చిన్న గుడైనా సరే ఈ అమ్మవారు చాలా బాగా పూజల్ని చేయించుకుంటున్నారండి. ఈ ఆవరణంలో ఎవరైనా చిమ్మడానికైనా, ముగ్గులు వేయడానికైనా అంటే క్లీన్గా ఉండాలి అని నేను చాలా వరకు పరిశీలించాను. కానీ నేను అది చేయించాలి అంటే ఎవరి దగ్గర చేయించాలి అనేది నేను పూజారిని అడిగి ఎప్పుడైనా ఈ క్లీనింగ్ 1 మంత్కి ఒకసారైనా చేయించాలని నేను అనుకుంటున్నాను. శ్రీచక్రం కానీ పెడితే ఇంకా పోలేరమ్మ దేవతకి మనం పూజలు ఇంకా బాగా జరిపించుకోవచ్చు. చాలా వరకు అయితే డెవలప్మెంట్ చేశారండి. ఈ డెవలప్మెంట్కి ఎవరైతే పూనుకుంటున్నారో వాళ్ళకైతే నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా వరకు అమ్మవారికి ఏం కావాలి ఏంది అనేది చాలా వరకు చూసి గమనించి అందరూ కూడా గ్రూపుగా సహకరించి దేవతకి మంచి డెవలప్మెంట్స్, ప్రసాదాలు కానీ, అన్నదానాలు కానీ చాలా బాగా చేస్తున్నారండి. నేనైతే ఇది చాలా వరకు అభినందిస్తున్నాను అందరినీ. నేను చాలా వరకు చూసింది ఏంటంటే ఇక్కడ స్వచ్ఛందంగా పూజలు, ప్రసాదాలు, నెక్స్ట్ ఎవరి వంతు వాళ్ళు సేవలు అవన్నీ కూడా అందిస్తున్నారండి. ఇంకా వీళ్ళు సాయంకాలం అయితే గ్రూప్గా వచ్చి లలితా సహస్రనామాలు కానీ, దేవుడికి పూజలు కానీ అవన్నీ కూడా బాగా చేస్తున్నారు కాబట్టే ఈ అమ్మ మనల్ని అంత చల్లగా చూస్తుంది అని నేను భావిస్తున్నానండి. మీరు ఖచ్చితంగా మీకు ఏదైనా చిరకాల కోరికలు ఏమన్నా ఉంటే అంటే మీకు తగ్గవి మీ కుటుంబంలో శుక్రవారం కానీ, ఆదివారం కానీ, రాహుకాలంలో దీపం కానీ పెట్టారంటే పోలేరమ్మకి ఖచ్చితంగా బాగా నెరవేరుతాయి. నేనైతే ఇది చాలా వరకు నమ్మాను. నాకు చాలా వరకు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో నేనైతే షేర్ చేస్తున్నానండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీవీ నగర్ సెంటర్లో కానీ, ఆర్టీఓ ఆఫీస్ సెంటర్లో కానీ ఎవరైనా దగ్గరలో ఈ పోలేరమ్మ గుడికి దగ్గరలో ఉంటే స్వచ్ఛందంగా మీరు సేవలు చేయండి. అంటే డబ్బు పరంగా కాదు, క్లీనింగ్ అయినా, లేదంటే అమ్మవారికి పూలమాలీలు కట్టడం అయినా, నెక్స్ట్ ఆ పాత్రలు తోమడం అయినా,
గుడిని శుభ్రం చేయడమైనా అలాంటి పనులైనా ఇవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నవి కాదు. స్వచ్ఛందంగా మీరు చేయాలంటే కూడా చేయొచ్చు అని నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ చిన్న చిన్న సహాయాలు కూడా మనం ఈ గుడికి అందించవచ్చు అని నేను మీకు స్వయంగా ఈ వీడియోలో చెప్తున్నాను. ఇది నా స్వార్థం అయితే కాదు. స్వచ్ఛందంగా మీకు తోచిన విధంగా మీ ఆలోచనకు ఏదైతే వస్తుందో దాన్ని ఈ గుడిలో మీరు అవలంబించుకోవచ్చు. సోమవారాలు కూడా శివుడికి మంచి అభిషేకాలు జరుగుతున్నాయి. ఒకసారి ఎవరైనా దగ్గరలో ఉంటే పోలేరమ్మ గుడిని దర్శించి మీరు చక్కని ఆశీస్సులు పొందుతారని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు తెలియచేస్తున్నానండి. చాలా పవర్ఫుల్. ఒకసారి మీరు పోలేరమ్మ గుడికి దర్శించుకోండి. థ్యాంక్ యూ అండి.